ఈ మొక్క గురించి ఒక విషయం చెప్పాలి. అయితే ఈ మొక్క ఫ్లవర్స్ ఎప్పుడు సంవత్సరం మొత్తం పూస్తూనే ఉంటాయి. అయితే సంవత్సరం మొత్తం ఈ పూలు పూయాలంటే ఇట్లాంటివి పూలు పూసిన 2 డేస్కి ఇట్లా వస్తుంది అనమాట. ఇవి దీంట్లో ఏముంటాయంటే దీంట్లో అవి సీడ్స్ రెడీ అవుతాయి అన్నమాట. ఇట్లాంటివన్నీ తీసేస్తూ ఉంటే మళ్ళీ మొక్క అనేది ఎక్కువ పూలు పూస్తూనే ఉంటుంది. ఒకవేళ సీడ్స్ కావాలంటే ఇవి అట్లనే పెడితే కొంచెం డ్రై అయ్యి సీడ్స్ వస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ ఎక్కువ రావాలంటే ఇవన్నీ సీడ్స్ తెంపేస్తూ ఉంటే ఎప్పుడు సంవత్సరం మొత్తం ఈ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ ఉంది చూడు, ఇట్లాంటివన్నీ తీసేయాలి. ఇలాంటి మొక్కలు ఏ మొక్కలు అంటే కనకాంబరం మొక్కలు, ఇది ఇంకా శంకు పూలు, కొన్ని మొక్కలకు ఇట్లా సీడ్స్ వస్తూ ఉంటాయి ఈ ఫ్లవర్ వాడిపోయిన తర్వాత. అట్లాంటివన్నీ తీసేయాలి. ఇట్లాంటివన్నీ తీసేస్తూనే ఉంటాయి, ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయి. లేదు ఇవి ఇట్లనే పెట్టినాం అనుకో అసలు ఫ్లవర్స్ రావు. ఇంకా ఈ చెట్టుకున్న బలం మొత్తం సీడ్స్కే వినియోగిస్తాయి అన్నమాట. అట్లా దీంట్లోనే వచ్చినాయి కొన్ని మొక్కలు వచ్చినాయి. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి సీడ్స్ పడి. పూలు బాగా రావాలి అంటే ఇంకా బియ్యం గడిగిన నీళ్ళు, ఇంకా దోశపిండి కానీ అట్లాంటివి కిచెన్ వేస్ట్ కానీ వేస్తుంటే పూల మొక్కలకు వేస్తుంటే పూలు చాలా బాగా వస్తాయి.